కానీ జవహర్ గారు మీరు ఇలా చెప్తున్నారు. మీరేమో అధికారంలో ఉన్నప్పుడేమో ఉద్యోగుల్ని గాని, అంగన్వాడీలని గాని లేదా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గాని అదుపులో పెట్టలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదుపులో పెట్టగలిగారు ఉద్యోగులని అంటున్నారు. మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు రాజు మూర్ఖుడైన తర్వాత, ఆ మూర్ఖుడైన రాజుతో మేము పోల్చుకోవడానికి సిద్ధంగా లేము. ఆ రోజు పీఆర్‌సీ సంబంధించి 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భంలో అసంతృప్తితోనే ఉన్నారు ఉద్యోగస్తులు, మాకు తెలుసది. అదేవిధంగా 4,300 నుంచి 10,500కి అంగన్వాడీస్ పెంచాం. ఆళ్ళు అంతకన్నా అదనంగా ఏదో ఇస్తాడని ఆశపడ్డారు. అంతకన్నా ఏదో జరుగుద్దని ఆశపడ్డారు. వాళ్ళు భయాందోళనకు గురవ్వడానికి ఉద్యోగ సంఘ నాయకులు కారణం తప్ప ఉద్యోగులు కాదనేది అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తా ఉన్నాడు. మీ అక్రమార్జన ఏంటి, మీ ఆస్తులేంటి, మీ వివరాలేంటి నా దగ్గర ఉన్నాయి, మీ అందరికి బయట పెడతానని బెదిరిస్తా ఉన్నాడు. బెదిరించినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఉద్యమాన్ని విరమింపజేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతా ఉన్నారు తప్ప ఏ ఉద్యోగస్తుడు సంతోషంగా సంతృప్తికరంగా ఈ ప్రభుత్వంలో లేడు. దానికి 100% అది నిజం. సో ఇప్పుడేంది కులాల వారీగానా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టాడా ఉద్యోగుల్ని, అంగన్వాడీలని? ఉద్యోగులు మామూలుగా విడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల్లోనే దాదాపుగా 25, 26 సంఘాలున్నాయి వాళ్ళకున్న సంఘాల్లో. దానిలో కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న సంఘాలు కొన్ని అయితే కులాల పరంగా గాని, జగన్మోహన్ రెడ్డి పరంగా గాని ఆల్రెడీ విడిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి సంఘాలు గతంలో ఉపాధ్యాయ సంఘాలు విడిపోవడం అనేది దురదృష్టం అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ రకరకాలుగా విడిపోయాయి. ఎందుకంటే కలిసి ఉండలేని పరిస్థితుల్లోనే విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు చివరికొచ్చేసరికి కులాల వారీగా కూడా ఉపాధ్యాయ సంఘాలు పుట్టుకొచ్చాయి. కాబట్టి ఈరోజు కులాలనేవి ఏ విధంగా గలుపుతున్నాయి, రాజకీయ అవసరాలు ఏ విధంగా గడుపుతున్నారనే దానికి మనం మాట్లాడడానికి ఒక లెంగ్తీ ప్రాసెస్ జరుగుద్ది తప్ప ఇప్పటికిప్పుడు దానికి సమాధానం కూడా దొరకదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడో అది చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే కోడికత్తి సీన్ విషయం తీసుకున్నా, లేకపోతే వివేక హత్య తీసుకున్నా, రాజ్యాధికారం కోసం చరిత్రలో చదువుకున్నటువంటి ఔరంగజేబులో లేకపోతే ఇంకోళ్ళు బాబర్‌లో వీళ్ళు కూడా గుర్తు రాని పరిస్థితికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు కొంతగా ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తీరు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. రైట్. ఇప్పుడు అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్టు మీ దగ్గర సమాచారం ఉందా? ఆహ్వానించలేదా? జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, క్రైస్తవుడు కాదు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అతను వెళ్ళలేదు, లేకపోతే క్రైస్తవ్యంతో లేదనుకుంటున్నారు. కానీ అది 100% తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు. ఎందుకు కాదంటే క్రైస్తవ్యానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, 10 ఆజ్ఞలని ఉంటాయి, 10 కమాండ్మెంట్స్ అంటే సినిమా కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. దానిలో నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఏ రూపాన్ని ఏ విగ్రహాన్ని పూజించకూడదు, సాగిలపడకూడదు, మొక్కకూడదు అని చెప్తుంటే, అదే విధంగా నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దని ఆ 10 ఆజ్ఞలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వైలేట్ చేశాడు. ఎందుకంటే స్వామి స్వరూపానంద కాళ్ళు మొక్కాడు, గంగలో మునిగి హిందూ మతాన్ని తీసుకుంటానని చెప్పాడు. అదే హిందూ మతానికి వచ్చేసరికి తిరుపతి గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా భార్యను తీసుకుని వెళ్ళలే. ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ, ఒక్కడే వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకున్న సందర్భంలో ఇటు ఎందుకంటే సాధారణంగా హిందూ మతంలో భర్త ఒకడే వెళ్ళి అక్కడ ఏదైనా పూజలు చేస్తామంటే ఒక పిండ ప్రధానం అనేది తప్ప దేనికి చేయరు. భార్యాభర్తలు కలిసి చేస్తారు తప్ప పిండ ప్రధానానికి మాత్రమే ఒక్కడే చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హిందువు అని హిందువులు నమ్మిస్తున్నాడు, క్రైస్తవుడు అని క్రైస్తవులు నమ్మిస్తున్నాడు. ఈ నమ్మకం అనేది అయిపోయింది ప్రజల్లో. ఇప్పుడు అతను వెళ్ళకపోవడానికి క్రైస్తవం అడ్డు కాదు. ఆయన వెళ్ళకపోవడానికి కేవలం ఏంటంటే ఆయనకి ఆహ్వానం వచ్చినప్పటికి, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆహ్వానం రాకుండా ఉండదు. ప్రోటోకాల్ కదా. లీస్ట్ ప్రయారిటీ ఆయనకి లీస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ప్రజల విశ్వాసం మతాల మీద కానీ నమ్మకాల మీద కానీ ఆయనకి లేదు. ఆయనకి లీస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆ ప్రోగ్రామ్ కన్నా వేరే ప్రోగ్రామ్ అదనంగా ఏదైనా ఉండొచ్చు. దాన్ని మనం ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంటాం లైఫ్ లో, కొన్ని సందర్శనలు కానీ కొన్ని బయటికి వెళ్ళడానికి అతనికి లేదు. అంతే తప్ప దాన్ని వేరే రకంగా అతను క్రైస్తవుడు కాబట్టి వెళ్ళలేదు, లేకపోతే ఇంకో రకంగా వెళ్ళలేదంటే అతను క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడే నిరూపించుకోమని నేను సిద్ధంగా ఉన్న చర్చికి. అలాగే రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే నరేంద్ర మోడీయే కావాలని ఇన్విటేషన్ పంపించలేదేమో, ఆ ట్రస్ట్ అయోధ్య ట్రస్ట్ పంపించలేదేమో అనేటువంటిది కూడా వినిపిస్తుంది కదా.
ఏమండి మాజీ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారికి రాలేదనేది అవాస్తవం అని నేనైతే ఖచ్చితంగా భావిస్తా. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆయన 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కదా. ఆయన పాకిస్తాన్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లోనో లేడు కదా. ఆయన పంపకపోవడానికి ఏముంటది? మోడీ గారికి ఉద్దేశాలు ఏముంటాయి? లేకపోతే ఆ ట్రస్ట్ కు ఉద్దేశాలు ఏముంటాయి? ముఖ్యమంత్రులు అందరికి ఇస్తారు. ఇప్పుడు ఆఖరికి జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళకు కూడా పంపించి ఉండొచ్చు కదా. అవును. పంపలేదని మనం ఎలా అనుకుంటాం? కానీ ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఆయనకి ఏంటంటే అది ప్రతి చిన్న విషయానికి సజ్జల రామకృష్ణ ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ అసలు ఇన్విటేషన్ విషయం వచ్చిందా రాలేదనేది కనీసం చెప్పడానికి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్తే ఇన్విటేషన్ వచ్చిందండి. అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళకపోతే హిందువుల మనోభావాలు బాధపడతాయి కాబట్టి నేను ఈ కారణాల వల్ల వెళ్ళలేకపోయానని చెప్పే ధైర్యం లేదు. రాలేదు, మోడీ గారు ఇవ్వలేదని చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే మీరన్నట్టు దానికి అంగీకరిస్తే దానికి అంగీకరిస్తే మోడీ ఇవ్వలేదని చెప్పే ధైర్యం జగన్కు ఉందా? మోడీ అడ్డుపడ్డాడు, అయోధ్యకు రాకుండా జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ధైర్యం వైఎస్ఆర్సీపీకి ఉందంటారా? లేదు కదా. అటు మోడీని ఎదిరించలేడు, ప్రజలకు నిజాలు చెప్పలేడు. ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, సైకో క్యారెక్టర్ నడుస్తా ఉన్న సందర్భంలో సజ్జలుగా చెప్పడానికి ఏముంది? సజ్జలు ఏమని చెప్తాడు వచ్చి? జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలు దర్శించడానికి ఇష్టపడలేదని చెప్తాడా? అలా చెప్పిన సందర్భంలో తిరుపతి ఎందుకు వెళ్ళాడు? స్వరూపానంద దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఒకదాని వెనక ఒకటి వస్తా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ అన్నట్టు వెపన్ అని ఆ సైలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. నిన్న మీరు విన్నారో లేదో, సంపత్ రాయ్ అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆయన ప్రసంగంలో రాముడికి జరిగిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ లో ఆయన మెడ నరికేశారు ఆ విగ్రహాన్ని అని చెప్పి అది కూడా ప్రస్తావించారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు రాముడు విగ్రహం తల నరకటం గాని, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులు ఎరగటం గాని, ఇవన్నీ చాలా సింపుల్ గా కొడాలి నాని లాంటి వాళ్ళు ప్రస్తావిస్తున్న సందర్భంలో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఈ కరసేవకులు అవ్వనివ్వండి, లేకపోతే హిందూ మతాన్ని నమ్మే వ్యక్తులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మీద ఒక యాజిటేషన్ తీసుకురావడంలో విఫలం చెందారని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా తమ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎవరైనా కాదంటే ఏ స్థాయికైనా వెళ్ళాలి. ఈరోజు మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తాం తప్ప విశ్వాసాన్ని వ్యతిరేకించం. ఎందుకంటే భారతదేశమే కాదు, ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక తెగలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అందరూ మనుషులమై ఒక విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసం నా విశ్వాసం అవుతుంది తప్ప పాలకుడికి నా విశ్వాసం ప్రజల్లో అవుతుంది. గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు రాజు మతమే ప్రజల మతమైంది. కానీ ఇప్పుడేంటి? ప్రజల మతం రాజమతం అవ్వాలి. ఇప్పుడు మనం కాశ్మీర్ ఇష్యూలో గాని, హైదరాబాద్ విషయంలో గాని, విలీనం సమయంలో కాశ్మీర్ రాజు హిందూ, ప్రజలేమో ముస్లింలు. ఇక్కడ రాజు ఏమో ముస్లిము, ప్రజలు హిందువులు. ఆ పరిస్థితుల్లో ఏమైంది? భారతదేశ స్వతంత్రం పూర్వం 1947 సంవత్సరంలో ఏం జరిగింది? నైజాం నవాబు విలీనమే చేయనంటే స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి విలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజును బట్టి మతం వెళ్ళదు, ప్రజలను బట్టి మతం వెళ్ళాలి. ప్రజల విశ్వాసం. ఇప్పుడు అయ్యప్ప అనేది మన చిన్నప్పుడు నాకు తెలిసి అయ్యప్ప స్వామి గుడి అప్పుడు లేదు, అండ్ అంత ప్రాచుర్యంలో లేదు. కానీ ఎప్పుడైతే ప్రాచుర్యంలో లేదు, అప్పుడు ఏమైంది? ఒక దీక్ష పోవటం, అక్కడ దానికి ప్రాచుర్యం కల్పించడం, అదే విధంగా లైట్ వెలగటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. అది పెద్ద యాత్రా స్థలం అయిపోయింది. అదే విధంగా మతాన్ని ప్రజలు ఎక్కువగా దేన్ని ఫాలో అయితే దాన్ని సాయిబాబా అవ్వచ్చు, పుట్టపర్తి సాయిబాబా అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చి బాల సాయిబాబా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మతానికి సంబంధించిన విశ్వాసాలు అయ్యి. క్రైస్తవ్యానికి ఒకటి ఉంటది, లేకపోతే దర్గాలకు ఒకటి ఉంటది, రొట్టెల పండుగ ఇంకో దగ్గర ఉంటది. ఈ మతాల సమ్మిళితం భారతదేశం, విశ్వాసాల సమ్మిళితం భారతదేశం. అంతే తప్ప ఈ రోజు మనం ప్రత్యేకంగా దాన్ని విభజించో లేకపోతే ఇంకోటి రకంగా చూడలేము. ఈ రోజు ఏమైనప్పటికీ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చడమే కదా కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళారు. ఆయన ఇన్విటేషన్ వచ్చింది, అయోధ్య వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా ఆయనకి ఏదో అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ఒక న్యూస్. ఆయన ఏదో చెప్పులు ఇప్పకుండా వెళ్ళిపోయారు, ఆ తర్వాత చెప్పులు ఇప్పించారు అక్కడ ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా విహెచ్పి వాళ్ళు, ఇలాంటి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడలా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి వాటికి గౌరవిస్తాడు తప్ప ఆయన ఎక్కడా కూడా ఇది అవమానంగానో లేకపోతే నిజంగా వేసుకొని వెళ్ళారనుకోండి, వెళ్తే ఒకవేళ అక్కడ ప్రెమిసెస్ ఏదైతే ఉందో ప్రార్థనా స్థలాన్ని దూరంగానే ఉంటాం, ఎవరమైనా ఉంటాం, ఆయన కూడా ఉంటారు తప్ప ఆయన అతీతంగా వ్యవహరించరు.
ఎవరన్నా నిజంగా పొరపాటుగా ఒకవేళ ప్లేస్ ఏమన్నా దాటుంటే ఇప్పిస్తే అది అవమానం ఎలాగవుతుంది? దేవుడిని గౌరవించడం అవుద్ది. ఎవరన్నా తెలియక వెళ్ళిపోయాం మనమే. వెళ్ళినప్పుడు ఏమన్నా బూట్లు ఇప్పి రండో, చెప్పులు ఇప్పి రండి అని ఎవరైనా చెప్తారు. అది అవమానం ఎలాగవుద్ది? కానీ ఇప్పుడు అవమానం ఆయన అలా జరిగింది. చేయలేదు. అవమానం ఇక జరిగింది. అది ఆయన్ని ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు రిసీవింగ్ లేదు. ఆయన వెళ్ళిన తర్వాత అని ఐ చెప్పి అంటున్నారు. ఐపాక్ టీమ్ ఏం చేస్తదంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆహ్వానం వచ్చినా గాని వాళ్ళు వెళ్ళలేకపోయారు. దాన్ని సైడ్ ఉమ్, ట్రాక్ పట్టించడానికి ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని సరే వాళ్ళకెందుకండి రిసీవ్ చేసుకోకపోతే ఆయన కదా ఫీల్ అయ్యేది. పార్టీగా మేము కదా ఫీల్ అవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి గౌరవం దక్కిందా? దక్కలేదా? గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ రావడమే గౌరవం కదా! ఒక ప్రతిపక్ష నాయకుడికి. ఈ ఏవండి? ఇన్విటేషన్ తోటి ఇప్పుడు మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఒకటేనా? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అస ఒకటైపోయినట్టేనా? అస దానికి దీనికి సంబంధం లేదండి. ఉమ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన. ఆధ్యాత్మికతకి, రాజకీయానికి అక్కడెక్కడైనా మాట్లాడారా? తిరుపతిలోనే ఆయన రాజకీయం మాట్లాడరు. అలాంటిది అయోధ్య పోయి దాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎళ్లారనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు గాని, ప్రజల విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి తప్ప, ఆయన అక్కడికెళ్లి మాట్లాడి రాజకీయ కోణంలో దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. అంతేకాకుండా ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి అయోధ్య ఏందండి? ఢిల్లీ లేదా? ఉమ్. హైదరాబాద్ లేదా? ఆంధ్ర లేదా? ఎక్కడ లేదు? పొత్తులు అక్కడే జరగాలేంటండి? అయోధ్య రామ మందిరంలోనే పొత్తులు జరగాలని ఏమన్నా ఉందా ఏంది? అంటే అక్కడ వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కీ లీడర్స్ తోటి ఏదో మంత్రాలు సాగించారు చంద్రబాబు నాయుడు అనేది మరొక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ భయమేంటో అర్థం కావట్లే నాకు. ఇప్పుడు అక్కడ అంటే కలిసిన తర్వాత ఎవరన్నా ఇద్దరు ఉమ్, మనుషులు మీరు నేను ఎదురుపడ్డాం. ఎలా ఉన్నారంటే మాట్లాడతాం. దానికి మన ఇద్దరి మధ్య ఏదైనా ఉందా? ఇప్పుడు అక్కడ ఎవరైనా కలిసి ఉండొచ్చు. కరసేవలు కలవకపోవచ్చు. ఇందాకేమో అవమానం జరిగిందన్నారు. ఉమ్. ఇప్పుడేమో కలిసారంటున్నారు. రేపు ఒప్పందాలయ్యాయంటారు. వాటన్నిటికి మనం ఎలా సమాధానం చెప్తాం? మన సమాధానం జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి విశ్లేషించుకోవడం, రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకోవటమే తప్ప, ఊహాజనితమో లేకపోతే సోషల్ మీడియా వేదికగా వచ్చేటటువంటి కామెంట్‌లను మనం చర్చలో తీసుకోలేము, విశ్లేషించలేము. సో ఓవరాల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళడం అనేది పార్టీ పరంగా అది గెయిన్ అంటే దానికి ఒక ఉపయోగపడే అంశమేనా? చాలా దురదృష్టకరమైన ప్రశ్న ఇది. ఎందుకంటే దేవుడిని రాజకీయాలతో ముడిపెట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. రాజకీయాలు దానికి అక్కడికి అయోధ్య ఎళ్తేనే చంద్రబాబు నాయుడు గారికొచ్చి, క్రిస్టమస్‌కొస్తేనే చంద్రబాబు నాయుడు గారికొచ్చి, రొట్టెల పండగకెళ్తేనే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి అదనపు ఇదొస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పుష్కరాల సమయంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేశారు, పుష్కరాలు ఏ విధంగా భక్తిపూర్వకంగా పూర్తి చేశారు, అదే విధంగా క్రిస్టమస్ ఏ విధంగా భక్తిపూర్వకంగా చేశారు, నెల్లూరులో జరిగే రొట్టెల పండగ, దర్గాలు ఏ విధంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని మతాలు సమానమే. ఇప్పుడు ఆయన అది కాదు. ఇష్టపడే దైవం. ఆయన ఓకే. ఆయనైతే గౌరవించారు. అయోధ్యకెళ్లారనుకోండి. దాన్ని ఆ కోణం నుంచి అవును. మీరు అవును. ఆ! చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాని, లేదంటే దేశంలో ఉండేటువంటి ఇండియాకి భాగస్వాములు ఉన్న పక్షాలన్నీ కూడా ఇండియా కూటమిలోయి దాన్నొక బీజేపీ రాజకీయ ప్రాజెక్ట్ కింద చూస్తుంది గదా! ఇప్పుడు అవతలోడు ఏ దృష్టితో చూసినా మేము ఆ దృష్టితో చూడటంలే. ఇప్పుడు హ్మ్. మమతా బెనర్జీ గారో, లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదో గుడికెళ్తానంటే ఆపారని చెప్తా ఉన్నారు. అవును. అంటే రాహుల్ గాంధీ గారికి భక్తి లేదనా, విశ్వాసం లేదనా, ఈ భారతదేశంలో మతాల పట్ల, ప్రజల పట్ల విశ్వాసం లేదనా, దాన్ని మనం ఎలాగెలా కాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు ఏ అవసరం కోసం వాళ్ళు ఇది చేశారు అనే దాని మీద అనేక విమర్శలున్నాయి. అంటే ఇప్పుడు దానిలో మనం ఏం కాదనక. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అనేది ఓకే. అదొక ఆధ్యాత్మిక కార్యక్రమం. దేశ ప్రజలు గౌరవించాల్సిందే. కానీ దాన్ని ఒక రాజకీయ కోణం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు భావించేది ఏందంటే, ఈ రాబోయేటువంటి రోజుల్లో ఎన్‌డీఏ భాగస్వామ్యంలో చేరేటువంటి పార్టీలు, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు పార్టిసిపేట్ చేశాయి అని చెప్పి అంటున్నారు గదా! ఆహ్వానం అందరికి ఇచ్చారు. మన షర్మిల గారు అన్ని రాజకీయ పార్టీలకి. అవకాశం హ్మ్. ఉన్నోళ్ళు వెళ్లారు. హ్మ్. అలాగనే ఇప్పుడు రామ మందిరానికి గూడా అందరికి ఇచ్చారు. అవకాశం ఉన్నోళ్ళు వెళ్లారు. అవకాశం లేదన్నోళ్ళని మనం నిలదీయడానికి గాని మీరెందుకు రాలేదంటానికి దానికి ఎన్‌డీఏకి, ఇండియాకి రెండిటికి ముడిపెట్టి మాట్లాడుకోవడం అనేది నేను విశ్లేషించలేను. ఎందుకంటే హ్మ్. మమతా బెనర్జీ గారు ఇంకో గుడికెళ్లారు. అదే రోజు ఆమె కుదరకపోవచ్చు. లేకపోతే ఇంకోటి ప్రజల విశ్వాసాన్ని ఎవరు కాదనలేరు గదా! ఇందాకే హ్మ్. చెప్పా మీకు. రాజు మతమేదో ప్రజల మతమైంది. ప్రజాస్వామ్యం లేనప్పుడు. హ్మ్. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజల మతమేదో అది రాజు మతమైంది. ఓకే. సో, ఇప్పుడు చంద్రబాబు హ్మ్. నాయుడు గారు మొన్న క్రిస్మస్‌కొచ్చారు. ఆయన క్రిస్టియన్ అందామా? ఓకే. కాదు గదా!
సో అదే విధంగా ప్రజలు దర్గాలకు ప్రజల ప్రజలు ఇటు నడిస్తే మతమే రాజు అటు నడుస్తున్నారు ఇప్పుడు. పాలకులు నడవాల్సిందే.